పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఈసారి గెలవడం అత్యంత కీలకం. ఆయనకి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఇది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించడానికి కొణిదెల ఫ్యామిలీ అంతా కూడా దిగిపోతుంది. మరోవైపు వంగ గీతనేమో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి తరిమి కొడతామని చెప్పి కీలక వ్యాఖ్యలు చేస్తుంది. సో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో ఓడిపోతే మళ్ళీ భీమవరం గాజువాక లాంటి చేదు ఫలితమే మళ్ళీ ఎదురైతే పవన్ కళ్యాణ్కి రాజకీయ సన్యాసం తప్పదా? దీని గురించి విశ్లేషించడానికి మన దగ్గర మన పొలిటికల్ కరెస్పాండెంట్ హరికృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ సభలకి విశేషంగా ప్రజలు వస్తున్నారు. మన నామినేషన్ అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. కానీ అది ఓట్ల రూపంలో మలుతాయా లేదన్న క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ ఉంది. పవన్ కళ్యాణ్ గెలిపించడానికి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎంతో కష్టపడుతుంది. ఎందుకు సార్? పవన్ కళ్యాణ్ అనేది ఒక హ్యూమన్ సునామీ. ఆయనకున్న విశేషమైన స్టార్ పవర్ ఉంది, ప్రజల్ని ఆకర్షించే ఒక చరిష్మా ఉంది. అయినా కానీ పవన్ కళ్యాణ్ విజయం అనేది ఎందుకు ఇంత సందిగ్ధ అవస్థలో పడింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలొస్తే విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న యాక్టర్. రాజకీయంగా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే యూత్ అనేది పవన్ కళ్యాణ్ని ఒక శ్వాస తీసుకోనంత విధంగా మీద పడుతూ ఎగబడుతూ ఆయన ఉక్కిరి బిక్కిరి చేసేంత ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్. ఎక్కడికి వెళ్ళినా సరే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా పవన్ కళ్యాణ్ ఒక సునామీ లాంటి వాడే, ఒక హ్యూమన్ సునామీ. ఆయన గెలుపు కోసం, ఆయన రాజకీయ అడుగుల కోసం ఎలాంటి ఫలితం రాబోతుంది రేపొద్దున అని సినిమా వర్గాలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యార్థి అనేక రకాల కుల సంఘాలు, ఒకటి రెండు అని కాదు, యావత్ 2 తెలుగు రాష్ట్రాలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆల్రెడీ ఒకసారి చేదు అనుభవం ఎదురైంది పవన్ కళ్యాణ్కి. 2 చోట్ల పెట్టారు పార్టీ స్థాపించిన తర్వాత. ఆ తర్వాత ప్రజాదరణ పొందలేకపోయారు, చేదు అనుభవం ఎదురైంది. ఆ తర్వాత మళ్ళీ విత్ స్టాండ్ అయ్యి ఈ ఎన్నికల వరకు పార్టీని లాక్కొచ్చి పార్టీని జనాలను నుంచోబెట్టి పబ్లిక్ సేవ చేస్తూ ఆయనకు తోచిన విధంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి సహాయం చేస్తూ, ఇతర వాళ్ళకి సహాయం చేస్తూ, పబ్లిక్ తరఫున, ప్రజల తరఫున ఏదో రకం పోరాటం మాత్రం చేస్తూ నిత్యం వార్తల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఉంటూనే ఉన్నారు. ఆయన గతంలో చెప్పారు, ఓజీ సినిమాతో వచ్చిన డబ్బులతో కేజీ బియ్యం కూడా కొనుక్కోలేదు నేను, అది కూడా ప్రజలకే ఖర్చు పెట్టానని. ఇంత డెడికేటెడ్గా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురంలో ఓడిపోతే కనుక, నిజంగా చెప్తున్నాను కార్తీక్, అది పవన్ కళ్యాణ్కి రాజకీయ సన్యాసమే. ఏ ఒక్క అభ్యర్థితో కన్సల్ట్ అవ్వకుండా రేపు పొద్దున తేడా జరిగితే కనుక పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయాలు మరి కనపడ్డిగా గెలిస్తే వేరే విషయం. ఇటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులే కాకుండా జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులు ఆయన ప్రచారం కోసం వస్తున్నారు. ఈ వీళ్ళందరినీ పక్కన పెడితే కొణిదెల ఫ్యామిలీ వాళ్ళు కూడా ఈరోజు వచ్చి అక్కడ ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇచ్చేస్తున్నారు. అయితే నిన్న వంగా గీత ఏదైతే ప్రకటన చేసిందో ఆ ప్రకటనతో రాజకీయంగా మరింత వేడి పిఠాపురంలో రాజుకుందని చెప్పవచ్చు కార్తీక్. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయడానికి ముందు ఒక వ్యాఖ్య చేశారు. ఏంటంటే 25 ఏళ్ల పాటు రాజకీయాలు చేయడానికి ఇక్కడనే వచ్చాను, కానీ పార్టీ పెట్టి 10 సంవత్సరాలే అయింది, ఇంకా 14 సంవత్సరాలు మిగిలే ఉంది. సో పవన్ కళ్యాణ్ అలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారా? అంటే ఒకటి కార్తీక్, పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు, ఆర్థికంగా నేను అంత పరిపుష్టిగా లేను అని చెప్తూ ఉంటారు. సినిమా నిర్మాణంతో సినిమాలు చేస్తూ పార్టీని నడిపిస్తున్నానని చెప్తూ ఉంటారు. నీకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక తెలుగుదేశం పార్టీలాగా పార్టీ నడపాలంటే దానికి ముందస్తుగా పార్టీ ఆర్థికంగా బలోపేతంగా ఉండాలి. ప్లీనరీలు నిర్వహించి ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేయాలి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేయడు. కనీసం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒక ప్లీనరీ నిర్వహించాలి, పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ముఖ్య నేతలందరినీ ఒక దగ్గర ఇచ్చేసి పార్టీ లైన్ చెప్పి విరాళాలు ఆహ్వానించాలి అని కూడా పవన్ కళ్యాణ్కి ఉండదు. ఈ నేపథ్యంలో పార్టీ ఎట్లా స్ట్రెంథన్ అవుతుంది ఎకనామికల్గా? 25 ఏళ్ళు ఎట్లా డ్రాగన్ చేస్తారు? ఆయన చెప్తుంటారు పార్టీ ఖజానా జీరో. ఈయన సినిమాలు చేసి సినిమాలు ఒప్పుకుంటేనే ఆ ద్వారా వచ్చిన డబ్బులే పార్టీ అకౌంట్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక పార్టీని నడిపించాలంటే ఆషామాషి కాదు కార్తీక్. డైలీ ఇంత ఖర్చు అని ఉంటుంది, నెలకొచ్చి ఎంత ఖర్చు ఉంటుందో ఆలోచించుకో, సంవత్సరానికి వచ్చి ఎంత ఖర్చు ఉంటుందో ఆలోచించుకో. సార్ అయితే మిమ్మల్ని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే మీరు పొలిటికల్ క్రిటిక్గా కాకుండా, ఒక అనలిస్ట్లా కాకుండా నిజాయితీగా చెప్పండి సార్. ఇది
పవన్ కళ్యాణ్ ఇన్నేళ్ల పాటు నిజాయితీగా పాలిటిక్స్ చేశాడు. తన పట్ల ఒక కరప్షన్ మరక కూడా లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతే అది ప్రజలు తప్పవుతుందా, పవన్ కళ్యాణ్ తప్పవుతుందా? అంటే ఒకటి, అక్కడ ప్రజలు ఎవరైనా సరే ఒక నాయకుడిని ఎంపిక చేసుకునేప్పుడు మన కష్టాలకి సుఖాలకి ఎంతవరకు మనకు అందుబాటులో ఉంటాడు. ఓట్లు పడగానే గెలవగానే ఇక్కడి నుంచి మాయమైపోతాడా, లేదా మనకు అందుబాటులో ఉంటాడా, మన కష్టాల్లో భాగస్వామి అవుతాడా, ఇవే కన్సిడర్ చేసుకుంటారు కార్తీక్. ఆ తర్వాత ఒక ఇంట్లో ఒక మనిషిగా, ఇంట్లో మనిషిగా అందరినీ పలకరిస్తూ అందరి మధ్య ఉంటే పవన్ కళ్యాణ్ కూడా ఇవన్నీ దూరదృష్టి ఆలోచించే అక్కడ ఒక ఇల్లు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే ప్రయత్నం ఆల్రెడీ శ్రీకారం చుట్టారు. సో ఆయన కూడా డెడికేటెడ్గానే పాలిటిక్స్లో ఉంటున్నారు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, గమనిస్తున్నాం. ఆయన సినిమా షూటింగ్ తర్వాత నెక్స్ట్ అనే అవకేషన్ ఏంటి? రాజకీయాలు, ప్రజా సమస్యల పరిష్కారం. ఇప్పుడున్న అధికార పార్టీ ఏం చేస్తుంది, ప్రతిపక్ష పార్టీ ఎలా ప్రశ్నిస్తోంది, తనేం ప్రశ్నిస్తున్నాడు, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి జరుగుతుందా, అమలు కాని హామీలు ఇచ్చి కాలక్షేపం చేస్తున్నారా, ఇవన్నిటి గురించి ఎన్నో ప్రశ్నలు పవన్ కళ్యాణ్ సంధిస్తున్న పరిస్థితి. ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన మీడియా కానీ, ఆయన చెప్పుకొస్తున్న అంశాలు కానీ, ఆయన ఏమంటాడంటే ప్రజల్లో ఒక ఇంట్లో మీ కుటుంబ సభ్యుడిని నేను, నన్ను గెలిపించండి, మీ సమస్య నేను పరిష్కరిస్తాను. కీలక వ్యాఖ్యలు చేశారు. నేను అడగట్లేదు, అభ్యర్థిస్తున్నాను. అంతటి స్టార్ ఒక పార్టీ అధ్యక్షుడే నన్ను గెలిపించండి అని చెప్పి అభ్యర్థిస్తుంటే ప్రజలు అర్థం చేసుకోరంటారా? తప్పకుండా కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక రకంగా రాజకీయాల్లో ఒక వూండెడ్ సోల్జర్ ఆయన ముందడుగు వేయలేని పరిస్థితి, వెనకడుగు వేయలేని పరిస్థితి. ఒక సింహం మీద స్వారీ చేస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. దిగితే కనుక సింహం అందుకుంటుంది, అలాగని సింహంతో ముందుకి వెళ్ళలేని పరిస్థితి కూడా. మొత్తానికి ఒక డెస్టినేషన్ ఎంచుకున్నాడు. అది ఎన్నికల్లో కనుక గట్టెక్కితే పవన్ కళ్యాణ్కి రాజకీయంగా తిరుగుండదు. ఒకవేళ తేడా జరిగితే కార్తీక్, నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ అప్రకటిత రాజకీయ సన్యాసం చేసే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఒప్పుకున్న సినిమాలు కూడా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. అంతటి పవన్ కళ్యాణ్ మెంటాలిటీ మనకి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఏమైనా జరగవచ్చు. అప్రకటిత రాజకీయ సన్యాసం గురించి ఒక ప్రకటన చేసి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటారు, అంతేగాని నువ్వు ఇచ్చిన పథకాల గురించి ప్రశ్నిస్తారు, నువ్వు అమలు చేసే విధానంలో లేట్ అయితే ప్రశ్నిస్తారు, కానీ వాళ్ళు పెద్దగా ఏమీ ఇంపాక్ట్ చూపించారు. నువ్వు అది ఇస్తావు ఇది ఇస్తావు అని చెప్పి రాజకీయ నాయకులే రెచ్చగొట్టేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు తెలంగాణలో ఏ ఒక్క నిరుపేద అడగలే. అది రాజకీయ నాయకులు ఇంప్లిమెంట్ చేసిందే. మేము ఇస్తాం తీసుకోండి అని. అది ఆర్థిక భారం అయ్యి అమలు కాని హామీగా కొన్ని మిగిలిపోతాయి. ఇట్లాంటివి అత్యుత్సాహంతో రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు, కానీ అవి తీరా బడ్జెట్ లెక్కలు ఇవన్నీ వేసుకునే వరకు ఆ హామీలు అమలు కావు. సో దాంతో ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అంతేగాని మేము అడిగింది మీరు చేయలేదు కదా అని ఎప్పుడు తిరుగుబాటు, మీరు ఇస్తానన్నదే ఎందుకు ఇవ్వలేదనే కోణంలో తిరుగుబాటు వస్తుంది. సో మెగాస్టార్ చిరంజీవి గారు పాలిటిక్స్ని వదిలేశారు. మళ్ళీ తమ్ముడి కోసం తమ్ముడిని ఎలా గెలిపించాలి అని చెప్పి ఆయన మళ్ళీ ప్రచారం చేయబోతున్నారు. సో మెగాస్టార్ చిరంజీవి గారిని వైసీపీ వర్గాలు ఏమన్నా మళ్ళీ టార్గెట్ చేసే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తే? అంటే మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డికి చిరంజీవికి ఒక సాన్నిహిత్య సంబంధమే కొనసాగింది ఈ క్షణం వరకు. రాజకీయాలన్న తర్వాత ఏదన్నా జరగవచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సొంత తమ్ముడు, తప్పదు, సపోర్ట్ చేయక తప్పదు. పవన్ కళ్యాణ్ ఎన్నికల రంగంలో లేకపోతే ఆటోమేటిక్గా చిరంజీవి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేవాడేమో. ఇందాక నేను ఒక మాట అన్నా, రాజకీయాలు ఏమైనా జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లె వైఎస్ షర్మిల ఆయనకు వ్యతిరేకంగా ఏపీలో ప్రచారం చేస్తోంది. రోజుకు ఒక కొత్త ఆరోపణ. అసలు ఆవిడ ఒక పరిమితి లేకుండా తను ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అట్లాంటి తరుణంలో చిరంజీవి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడంలో తప్పేముంది? టార్గెట్ చేసేంత తప్పు కూడా చిరంజీవి ఇదేంటంటే ఎంతసేపు ఒక రాజకీయ పోరాటం, రాజకీయంగా ఎగ్జిస్టెన్స్ పోరాటం, పైచేయి ఆధిపత్య పోరాటం, ఒక రకం మనం రాజకీయ ఆధిపత్య పోరాటం అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో పైచేయి సాధించాలి, రాజకీయంగా నిలబడాలి. తొక్కేవాళ్ళు రాజకీయాల్లో ఎన్నో వైపుల నుంచి తొక్కే ప్రయత్నం చేస్తుంటారు. అవన్నీ
తట్టుకొని నిలబడి ఆధిపత్యం పోరాటంలో పైచేయి సాధించాలనేది ప్రతి ఒక్కరి లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్తుంటారు, ఇన్ని పార్టీలు జగన్ ఒక్కడే, ఇన్ని పార్టీలు ఏకమే, నన్ను ఒక్కడిని తొక్కడానికి ఇన్ని పార్టీలు ఏకమే అని చెప్పుకొస్తూ ఉంటారు. సో చిరంజీవి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ తరఫు నుంచి అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నంత మాత్రాన ఆయన టార్గెట్ రాజకీయంగా అయితే అవుతుంటారు, కానీ వ్యక్తిగతంగా మళ్ళీ ఎవరి సన్నిహిత సంబంధాలు వాళ్ళే. సార్ ఆఖరి ప్రశ్న, ఇదే వంగా గీత గారు 2009లో చిరంజీవి గారు టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచారు పిఠాపురం నుంచి. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి వంగా గీతపై విమర్శలు చేస్తే వంగా గీత గారి పరిస్థితి ఏంటి? ఇది ఒక విచిత్రమైన పరిస్థితి కార్తీక్. టు బి ఫ్రాంక్, వంగా గీత అంతకుముందు రాజ్యసభ సభ్యురాలు అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా ఆమెకు ఒక బ్రాండ్ అనేది కానీ ఒక గుర్తింపు అనేది లేదు. ఎప్పుడైతే ప్రజారాజ్యంలోకి వచ్చిందో ఒక మహిళా నాయకురాలుగా నిలదొక్కున్న తర్వాత వంగా గీత ఒక బ్రాండ్ అనేది ఆవిడ ప్రజారాజ్యం ద్వారానే తెచ్చుకోగలిగింది. అది ఎవరు కాదనలేని సత్యం. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చూడు, ఎప్పుడు ఒక్కలాగే ఉండవంటారు. ఇందుకే రాజకీయాలు ఏది కూడా శాశ్వతం కాదంటారు. ఇందుకే రాజకీయంగా మారిన పరిణామాల ప్రకారం ఈరోజు ఇదే ప్రజారాజ్యం ఒకప్పటి అధినేత చిరంజీవి సొంత తమ్ముడు పవన్, ఆయన యువరాజ్యం అధ్యక్షుడు, ఆయన మీద పోటీ చేస్తుందని ఆవిడ కలగన్నారా? లేదు. ఇదే రాజకీయం అంటే ఇదే. కానీ ఒక ఉత్కంఠభరిత రాజకీయం, ఒక ఆసక్తికర రాజకీయం పిఠాపురంలో ఈరోజు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం గురించి మాట్లాడుకునే ప్రతి వ్యక్తి ఈరోజు పిఠాపురం గురించి మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుంది అక్కడ, ప్రధాన పార్టీల ఈ వైషమ్యం ఏంటి, ఈ ప్రత్యర్థుల విచిత్రమైన రాజకీయ క్రీడ అక్కడ కొనసాగబోతోంది. పవన్ కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చరిష్మా ముందు వంగా గీత చాలా తక్కువ, టు బి ఫ్రాంక్. కానీ పవన్ కళ్యాణ్ ఆ ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడంలే. తనకున్న అన్ని వనరులు, పొలిటికల్ ఇవన్నీ బయటికి తీస్తున్నారు. సొంత అన్నయ్యని మెగాస్టార్ తీసుకొస్తున్నారు. మిగతా ఆ ఫ్యామిలీలో చాలామంది హీరోస్ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి క్యాంపెయిన్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం లక్ష్యం అంటే ఒకటే, వంగా గీత మీద రేపు విజయం సాధించాలి. సార్ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే వర్మ ఉన్నారు. వర్మ ఎలాంటి షరతులు లేకుండా, అంటే ఎమ్మెల్సీ షరతు ఇచ్చారు, ఎమ్మెల్సీ ఒక కమిట్మెంట్ ఇచ్చారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు. వర్మ సపోర్ట్ చేస్తున్నారు, కానీ వర్మను నమ్ముకున్న మిగతా క్యాడర్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గెలుపు అక్కడ క్లిష్టతరంగా మారే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. వర్మ అక్కడ స్థానికుడు, మంచి పేరున్న నాయకుడు. ఆయన చెప్తే ఆయన డిసైడింగ్ ఫ్యాక్టర్ ఒక రకంగా. పిఠాపురంలో వర్మ అనే అభ్యర్థి డిసైడింగ్ ఫ్యాక్టర్. వర్మ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి అన్కండిషనల్గా సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయనకు ఒక హామీ ఇచ్చారు, ఆయన ఒప్పించారు. అంశం బాధాకరమైనప్పటికీ కూడా నీకు రాజకీయ భవిత నేను ఇస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చారు, ఒప్పించారు. ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా అన్కండిషనల్గా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ అనేవాడు కీలక పాత్రగా మారాల్సిందే. టీడీపీ కూటమి ఒకసారి ఓడిపోయింది అనుకుందాం, 40 సీట్ల కంటే తక్కువ వచ్చాయనుకుందాం. అప్పుడు ఖచ్చితంగా వర్మకి ఎమ్మెల్సీ అనేది ఇంకా కుదరదు ఆబ్వియస్లీ. సో ఇంకా రాజకీయ భవితవ్యం అనేది వర్మకి కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినట్టే, క్లోజ్ అయిపోయినట్టే కదా. సో ఇవన్నీ ఊహించి వర్మ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడంటారా? చేయాల్సిందే కార్తీక్. ఇంతకుముందు నేను చెప్పినట్టు అన్కండిషనల్గా సపోర్ట్ చేయాల్సిందే. ఒక వర్మకే ఇది రాజకీయ భవిత పోతుందని కాదు కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి కనుక చేదు అనుభవం ఎదురైతే చాలా వరకు ఈ 3 పార్టీలకు కూడా అంధకారంలోకి వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే. ఎందుకంటే భవిత లేదు ఇంకా. రాజకీయంగా మరొక 5 సంవత్సరాలు ఎదురు చూడాలి. కొత్త తరం నాయకత్వం రావాలి, మళ్ళీ జనరేషన్ మారాలి, ఇంకో నాయకత్వానికి పదును పెట్టాలి. ఈలోపు చంద్రబాబు నాయుడు వయసును కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆయనకి ఇదే చివరి ఎన్నికలు అంటున్నారు, ఇక రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు ఆయన. ఇన్ని పరిణామాల మధ్య ఒకవేళ కూటమి కనుక ఓడిపోతే నాట్ ఓన్లీ వర్మ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వర్మ లాంటి అనేక మంది నాయకులు, బీజేపీతో సహా, బీజేపీని నమ్ముకున్న అప్కమింగ్ లీడర్స్తో సహా అందరూ కూడా మరొక 5 సంవత్సరాల పాటు నిస్తేజంగా ఉండాల్సిన పరిస్థితి, నిరుత్సాహంగా ఉండాల్సిన పరిస్థితి. అందుకే ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు కూడా ప్రాణాలు పెట్టి మరీ ఇదే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక పక్క మొత్తం ప్రాణం పణంగా పెట్టి పిఠాపురంలో గెలిపే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. రాత్రి పగలనక కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులనే కాదు, జాతీయ నాయకులు ఇన్వాల్వ్ చేస్తున్నారు. చంద్రబాబుతో సమావేశాలు
పబ్లిక్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు వారాహి ఆ, వాహనం మీద అనేక రకాలుగా ఈరోజు రాజకీయంగా నిలదొక్కునేందుకు ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితం ఇస్తే ఒక వ్యవస్థ బయటపడుతుంది, ఒక వ్యవస్థకు ఊపిరి పోసిన పరిస్థితి వస్తుంది. లేదంటే పూర్తి స్థాయిలో కారు చీకట్లు అల్లుముకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్ చూశారు కదా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం ఎందుకంత ముఖ్యం, ఎస్పెషల్లీ ఆయనకి పవన్ కళ్యాణ్ నమ్ముకున్న జనసేన క్యాడర్కి ఎందుకంత ముఖ్యం అనేది పూర్తిగా మేము ప్రతి ఒక్క పాయింట్ కూడా చర్చించాం. మీరు మా పాయింట్స్ దగ్గర అవుతున్నారా, మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.